నమస్తే, వెల్కమ్ టు కేఎస్ఎం పిక్చర్స్. ఇటీవల కాలంలో స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్య అనేది మనం ఎక్కువగా గమనిస్తూ వస్తున్నాం. అసలు దీనికి కారణాలేంటి, సంతానలేమి అని ఎప్పుడు మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ దీనికి అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు హీరా ఫెర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ ఫజిల్ గారు. హలో మ్యామ్. హలో మ్యామ్, పూర్వకాలంతో కంపేర్ చేస్తే ఇటీవల కాలంలోనే ఈ సంతానలేమి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది, అది స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా. సో మేజర్గా స్త్రీలలో ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు ఈ సంతానలేమికి? సో నార్మల్గా చూసుకుంటే లైక్ ఒక 50 years బ్యాక్కి ఇప్పటికీ చూసుకుంటే రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. ఇట్ మే బీ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, అండ్ మనం తినే ఫుడ్ వల్ల, కెమికల్స్ వల్ల, సో చాలా రీజన్స్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ ఫర్టిలిటీ కెపాసిటీ. సో ఇప్పుడు మేజర్గా ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద లేడీస్లో లైక్ అవుట్ ఆఫ్ 10 people ఒక 7 members-కైనా వీఆర్ సీయింగ్ పీసీఓఎస్. పీసీఓఎస్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ సో ర్యాంపెంట్. అండ్ పీసీఓఎస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ స్టైల్ వల్ల, కొంచెం జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే డిసీజ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ దట్ బికాస్ ఆఫ్ ద చేంజింగ్ లైఫ్ స్టైల్ అండ్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ పీసీఓఎస్, ఆల్ దిస్ ఇన్ఫర్టిలిటీ పెరగడం అనేది, సంతానలేమి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి, ఎస్పెషల్లీ ఇన్ ద సిటీస్. విలేజ్లో చూసుకుంటే, అంటే రూరల్ ఏరియాస్లో చూసుకుంటే కొంచెం తక్కువగా ఉంది. బట్ సిటీ లైఫ్కి వస్తే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ కానీ, బికాస్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ చేంజ్ ఇన్ స్లీపింగ్ హ్యాబిట్స్, సాఫ్ట్వేర్స్, అండ్ ఆల్ దట్ ఈస్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ అన్నీ, ఐ మీన్ జంక్స్ ఎక్కువగా తింటున్నాం మనం చూసుకుంటే ఇప్పుడు. సో ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ఎఫెక్టింగ్ ఫర్టిలిటీ కెపాసిటీ. అండ్ మోస్ట్ కామన్ రీజన్ మనం చూసేది ఏంటంటే సో ఇప్పుడు థైరాయిడ్ కానీ పీసీఓఎస్ కానీ ఈ రెండు ఉండేటప్పుడు సంతానం కలగదు అని కూడా చాలా మంది భయపడుతున్నారు. సో ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుంది? పీసీఓఎస్లో వన్ గుడ్ థింగ్ ఇస్ దేర్ ఈజ్ చాలా ఎక్కువగా ఉంది, బట్ ఇట్ ఈస్ ట్రీటబుల్. అండ్ అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎట్లా అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. కొంచెం జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. 30% జెనెటిక్ ఫ్యాక్టర్, 70% లైఫ్ స్టైల్ అది. సో లైఫ్ స్టైల్ కనుక మనం మోడిఫై చేసుకుంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఒక 2 to 3 months మనం పీసీఓఎస్ని తగ్గించుకోవచ్చు. సో పీసీఓఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హార్మోనల్ ఇష్యూ. ఇప్పుడు చూసుకుంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్, ప్రొలాక్టిన్, పీసీఓఎస్ ఇవన్నీ కూడా బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్. సో ఈ బ్రెయిన్లో హార్మోన్స్ ఎప్పుడైతే దెర్ ఈజ్ అ వేవరీ, దెన్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. సో పీసీఓఎస్లో మనం చూసేది ఏంటి, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్స్. దీన్ని నీటి కణాల ప్రాబ్లం అంటారు నార్మల్గా తెలుగులో. సో దీన్ని ఏంటంటే చాలా ఎగ్స్ పెరిఫెరీ ఆఫ్ ద ఓవరీ, అంటే అండాశయంలో పెరిఫెరీలో ఉండిపోతాయి అన్నమాట అవి. సో అవి ఏంటంటే మనకి ఇట్ లుక్ లైక్ ఎ పర్ల్ అపియరెన్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే దిస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద హార్మోన్స్ ఇన్ ద బాడీ అనమాట. సో వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఈ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. యూ కెన్ సీ ఇట్ ఇన్ టీనేజర్స్ యాజ్ వెల్ యాజ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీసీఓఎస్లో ఏంటంటే చాలా గుడ్లు ఉంటాయి, బట్ ఆ గుడ్లు ఏంటంటే మెచ్యూర్ అయ్యి బయటికి రావు. సో నార్మల్గా ఎట్లా అంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఎగ్ ఇంకా స్పర్మ్ కలిస్తేనే సంతానం అనేది అవుతుంది. సో ఇందులో ఏమవుతుందంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి బయటికి రాదు మనకి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ సంతానలేమి. అంటే జనరల్లీ ఒక ఓవరీలోనే ఎన్ని ఎగ్స్ ఉంటాయి, అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం ఉండేటప్పుడు ఆ ఎగ్ సైజ్ అనేది తగ్గిపోతుందా? నో, పీసీఓఎస్ ప్రాబ్లంలో ఎగ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే దే విల్ బి టూ మెనీ ఎగ్స్. నార్మల్గా 7 to 8 ఉండాలి ఒక లేడీకి, ఒక్కొక్క సైడ్ అండాశయంలో 7 to 8 ఎగ్స్ ఉంటాయి. అలాంటిది పీసీఓఎస్లో వచ్చేసి అరౌండ్ 15 to 20 ఎగ్స్ ఉంటాయి. బట్ ఆల్ దీస్ ఎగ్స్ దే వోంట్ మెచ్యూర్. ఈ ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వవు, అవి అరెస్ట్ అయిపోయి ఉంటాయి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. సో ఈ ఇంబ్యాలెన్స్ వల్ల మెచ్యూర్ అయ్యి బయటికి రావట్లేదు కాబట్టి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఆ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, అరెస్ట్ అవ్వడం వల్ల దిస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోతే సంతానం అనేది అవ్వదు కదా. సో సేమ్ వే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల పీసీఓఎస్లో దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో మరి దానికి ఏంటి ట్రీట్మెంట్ ఉంది? సో మోస్ట్ ఇంపార్టెంట్, యాజ్ ఐ టోల్డ్ యూ, 50-50%. ఈవెన్ మనం పీసీఓఎస్కి మెడిసిన్స్ ఇచ్చినా కూడా you will have more problem with lifestyle. If you're not exercising and if you're not following the diet, అంటే డబల్ ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గియాలన్నమాట మన పీసీఓఎస్ పేషెంట్స్లో. సో కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ అనేది పెంచి
అండ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 4 times a week ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అంటే 10% ఆఫ్ ద బాడీ వెయిట్, సే సపోజ్ 70 kilos, 10% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటే 7 kilos. 7 kilos తగ్గినా కూడా స్పాంటేనియస్ కరెక్షన్ ఆఫ్ పీసీఓఎస్ అంటే హార్మోన్స్ అన్నీ ఒక బ్యాలెన్స్లోకి వచ్చి ఎగ్స్ మెచ్యూర్ అయ్యి బయటికి రావడము అండ్ వాళ్ళలోనే సంతానం కలగడం మనం చూస్తాము ఎవరిలో ఈ వెయిట్ లాస్ ఎవరైతే అవుతారో వాళ్ళు. సో దాట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పీసీఓఎస్. దట్ ఈస్ వన్ హాఫ్. ద అదర్ హాఫ్ ఇస్ మెడిసిన్స్. డెఫినెట్లీ మనం ఇచ్చే మెడిసిన్స్ అండ్ ఏంటంటే పీసీఓఎస్లో ఇట్ ఈస్ లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకు డయాబెటీస్లో ఏవేవైతే కనిపిస్తాయో సేమ్ సిమ్టమ్స్ యూ కెన్ సీ ఈవెన్ ఇన్ సివియర్ పీసీఓఎస్. సో పీసీఓఎస్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసి అలా వదిలేస్తే ఇట్ కెన్ గో ఇన్ టు డయాబెటీస్ ఆల్సో. 50% ఆఫ్ ద విమెన్లో ఇఫ్ దే డోంట్ గెట్ ట్రీటెడ్ ఫర్ పీసీఓఎస్ ఇట్ విల్ గో ఇన్ టు డయాబెటీస్. థైరాయిడ్ ఉండే వాళ్ళు కూడా ఈ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ థైరాయిడ్ ఉండేటప్పుడు వాళ్ళు వెయిట్ లాస్ అవ్వటం కష్టం అవుతుంది కదా హైపోథైరాయిడ్ ఉంటే. సో థైరాయిడ్, పీసీఓఎస్ అంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈ 4 హార్మోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఓకే, సో ఆల్ దీస్ హార్మోన్స్ దే ప్లే ఇన్ కోఆర్డినేషన్ అనమాట. అంటే ఒకటి పైకి ఒకటి కిందకి అలా ఉండాలి. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అ మిస్బ్యాలెన్స్ దిస్ పీసీఓడి విల్ అపియర్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా వస్తాయి లైక్ థైరాయిడ్, ప్రొలాక్టిన్. ఇప్పుడు చూసుకుంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హార్మోన్స్, రైట్? సో థైరాయిడ్ మనం ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఆఫ్ ద పాపులేషన్లో వీఆర్ సీయింగ్ థైరాయిడ్. బట్ థైరాయిడ్ ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ క్యూరబుల్. అంటే ఒక చిన్న మెడిసిన్ పరగడుపున వేసుకుంటే యూ కెన్ ట్రీట్ థైరాయిడ్ జస్ట్ ఇన్ 3 months మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ కేసెస్. సో అలా కాకుండా మనం ఈ హార్మోనల్ అన్నీ it has to be under our control. Ante first and foremost important thing is lifestyle modification. Second important thing is sticking to your medicines, ante medicines skip cheyakunda. And third thing is ee symptoms eppudaithe kanipistunayo ventane you have to consult your gynecologist or your infertility. అంటే ఒకవేళ సంతానలేమి కోసం ట్రై చేస్తుంటే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. బట్ థైరాయిడ్ ఎలా ఉంటుందంటే థైరాయిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఎక్కువగా నిద్ర, లేజీగా ఉండడం, యాక్టివ్నెస్ లేకపోవడం త్రూ అవుట్ ద డే అండ్ దెన్ అలానే చూసుకుంటే హెయిర్ రాలడము, ఇవన్నీ కూడా థైరాయిడ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ని కనుక మనం గుర్తించి తొందరగా వెన్ యూ కన్సల్ట్ అ డాక్టర్ దెన్ ఆల్ దిస్ కెన్ బీ అండర్ కంట్రోల్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మనం వీ కాంట్ ట్రీట్ దెమ్ బట్ దీస్ ఆర్ ట్రీటబుల్ బట్ తొందరగా వీ హ్యావ్ టు అసెస్ ఇట్. సో సంతానం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మెడిసిన్స్ తోటి అది క్యూర్ అవ్వకపోతే, పీసీఓడి ఒకవేళ మెడిసిన్స్తో క్యూర్ అవ్వకపోతే ఏంటి నెక్స్ట్ ట్రీట్మెంట్? సో కొంతమందికి ఏంటంటే చాలా ఐ టోల్డ్ యూ రైట్, పీసీఓడి ఏంటంటే ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్. అంటే మనం నెగ్లెక్ట్ చేసే కొలది ఇట్ విల్ గ్రో. సో కొంతమందిలో ఏమవుతుందంటే పీసీఓడిలో ఈవెన్ వితౌట్ మెడిసిన్స్, ఈవెన్ లైఫ్ స్టైల్తో చేంజ్ అవ్వకపోతే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ కాల్డ్ యాజ్ లాప్రోస్కోపిక్ పీసీఓడి డ్రిల్లింగ్ అంటామన్నమాట దాన్ని. సో అదేంటంటే జస్ట్ లాప్రోస్కోపీ చేసి ఒక చిన్న నీడిల్ లాగా ఉంటుంది. వీ హ్యావ్ టు డ్రిల్ ద ఓవరీ బికాస్ దేర్ ఆర్ టూ మెనీ అన్నెసెసరీ ఎగ్స్ ఇన్ ఇట్. సో ఏదైతే నెససరీయో ఆ పార్ట్ని మనం పెట్టేసి అన్నెసెసరీ పార్ట్ని వీ టేక్ ఇట్ అవుట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీసీఓడి డ్రిల్లింగ్ అనమాట. సో ఒక 10 to 15% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ పీసీఓడిలో ఇంత సివియర్గా ఉండే వాళ్ళలో వీ హ్యావ్ టు గో ఫర్ దట్ డ్రిల్లింగ్. సో లాప్రోస్కోపీ చేసేటప్పుడు కూడా ఎగ్స్ కరెక్ట్గా కౌంట్ మీద డ్రిల్లింగ్ చేయాలి. ఒకవేళ అది కూడా సరిగ్గా జరగకపోతే ప్రాబ్లం అవుతుందని విన్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో అది ఎట్లా అంటే యూ హ్యావ్ టు బి ప్రిసైజ్ అనమాట. అది ఎట్లా అంటే నాట్ మోర్ దాన్ 4 to 5 punctures అని ఉంటుంది లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్లో కూడా. వీ హ్యావ్ టు డూ ఇట్ ఎడిక్వేట్లీ. మరీ ఎక్కువగా చేసేస్తే ఆల్ ద ఎగ్స్ విల్ గో ఆఫ్. ఎక్కువగా ఎగ్స్ కూడా వెళ్ళిపోతాయి. అలా కాకుండా కొంచెం మనం చూసుకొని ప్రిసైజ్గా చూసుకొని అండ్ దాంట్లో పాస్ అయ్యే కరెంటు అది కూడా ఎక్కువగా లేకుండా 4 milliwattsతో చేస్తారు అనమాట. సో 4 milliwatts 4 drillings చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ అస్ పీసీఓడి డ్రిల్లింగ్. ఓకే, దాంతో కూడా అది చేసిన తర్వాత కూడా స్పాంటేనియస్ కన్సెప్షన్ అనేది పాసిబుల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు KSM Pictures.